రైట్. ఓకే శ్రీనివాస్ గారు ఉండండి. వేణుగోపాల్ గారు ఒకటి జరిగింది 31st నైట్ అయితే కనుక మంత్రి రజనీ కార్యాలయంపై అయితే రాళ్ల దాడి అయితే జరిగింది. దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఆ రోజు రాళ్ల దాడి జరిగింది కాబట్టి వేణుగోపాల్ గారు మంత్రి విడుదల రజనీ కార్యాలయం అయితే దాడి జరిగింది కాబట్టి దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు అని అంటున్నా. కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి. ఈ రోజు ఎక్కడైతే ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్లకు పండ్లు ఎక్కువ ఉంటే రాళ్ళతో కొడతారు. అట్లా అభివృద్ధిగా వాళ్ళు ఎదుర్కోలేరు నేరుగా. ఇంక ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని చేసేది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. రాళ్ళు దాడులు చూసాం కదా. గతంలో కూడా ఏదైతే కేంద్ర మంత్రులు వస్తే తిరుమలకి కట్లెత్తుకొని రాళ్ళెత్తుకొని తరుముకున్నారే, ఆ విధంగా వీళ్ళు ఎదుర్కోలేరు. కానీ ఇలాంటి అన్ని చేయగలుగుతారు. పద్మ గారు అన్న శ్రీనివాస్ చౌదరి అన్న ప్రతి డిబేట్ లోనూ ప్రశ్నిస్తాడు. రోడ్ల గురించి ప్రశ్నిస్తాడు, అప్పుల గురించి ప్రశ్నిస్తాడు, వైట్ షాపుల గురించి ప్రశ్నిస్తాడు, అభివృద్ధి జరగలేదంటాడు. మేము అడిగేది ఒకటి, మేము అభివృద్ధి చేశాము, సంక్షేమం చేశాము. ఈరోజు పేదవాడి పక్కన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. 175 వేలకు మేము అభ్యర్థులను పెడుతున్నాము, మేము గెలుస్తాము 175 టార్గెట్ అని. మీరు అక్కడ మాత్రం పారిపోతారు. ఇంకా 2 నెలల నుంచి ఎలక్షన్, ఇప్పుడేం తొందర, మేము పొత్తులతో పోతాము లేకపోతే మేము ఒంటరిగా వస్తాం, అది మీకు అనవసరం అంటారు. కానీ మేము మాత్రం ఎమ్మెల్యేలు ఏదైతే మాకు కన్వీనియంట్ గా పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా ఉండేది సామాజిక వర్గం సంబంధించి మేము ఎమ్మెల్యేలు మాత్రం సెలెక్ట్ చేసుకునే హక్కు మాకు ఉండదు. వీళ్ళు మాత్రం ఏ రాజకీయ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవచ్చు. ఆ పార్టీతో అవసరం తీరిపోయిన దానికి ఒక వెన్నుపోటు పడవచ్చు. దాన్ని మాత్రం ఎవరు ప్రశ్నించకూడదు. రోడ్ల గురించి అడుగుతున్నాం. ఈ రోజు శ్రీనివాస్ చౌదరికి ఎన్నోసార్లు చెప్పాను, కానీ బీఆర్కే ఛానల్ ద్వారా కూడా ప్రజలకు చెప్పదలుచుకున్నాం. వాళ్ళు హయాంలో 10,700 కిలోమీటర్లు రోడ్డు వేసే 4,400 కోట్లు ఖర్చు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17,230 కిలోమీటర్లు 7,340 కోట్లు ఖర్చు పెట్టాం. అదే విధంగా పంచాయతీ రోడ్లు, కార్పొరేషన్ రోడ్లు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 60-40తో కలిపి ఎన్హెచ్ రోడ్లు, కొన్ని ఆర్ఎన్బి రోడ్లు ఇలాంటివి వేయడం జరిగింది. ఈ ఆర్ఎన్బి గురించి 10,700 కిలోమీటర్లు వాళ్ళు వేస్తే మేము 17,230 కిలోమీటర్స్. ఇటు రకరకాల రోడ్లు వేసినా కూడా దాదాపు 25,000 కోట్లు వివిధ రూపాల్లో ఖర్చు పెడితే కూడా వీళ్ళు రోడ్లు వేయలేదు అంటారు. అంటే మేమేం చెప్తున్నామంటే, వీళ్ళు ఏదైతే పసుపు కుంకానికి రోడ్ల డబ్బు ఖర్చు పెట్టేసి రోడ్లు లేకుండా వెళ్ళిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోడ్లన్నీ వేసి ఈరోజు దాదాపు 25,000 కోట్లు ఈరోజు రోడ్లకి వివిధ రూపాలు, పంచాయతీ రోడ్లు, కార్పొరేషన్ రోడ్లు, అదేవిధంగా మున్సిపాలిటీ రోడ్లు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కొన్ని సంస్థతో ఉంది. అవన్నీ డీటెయిల్స్ అంత టైం లేదు కాబట్టి చెప్తున్నాను. ఇట్లా వివిధ రకాలుగా రోడ్లు వేసినా కూడా దానికి దిక్కులేదు. అదే విధంగా అప్పుల గురించి మాట్లాడతారు. ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కానీ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ ఆఫ్ ఇండియా కానీ, పంకజ్ చౌదరి కానీ పదే చెప్పారు. వాళ్ళు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగిన ప్రశ్నకే ఎంత అప్పు ఉంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం 1,53,367 కోట్లు చేసింది. ప్రభుత్వం చేసినప్పుడు, ప్రభుత్వం గ్యారంటీతో చేసినప్పుడు, ప్రభుత్వం గ్యారంటీ లేనప్పుడు కలిపి 1,53,367 కోట్లు చేసింది. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వం చేసినప్పుడు, ప్రభుత్వ గ్యారంటీ అప్పుడు, ప్రభుత్వం గ్యారంటీ లేనప్పుడు కలిపి దాదాపు 2,38,921 కోట్లు చేసింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు, ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులు చేసింది 2,59,300 కోట్లు అని చెప్పి పదే చెప్పినా వీళ్ళు 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు అని ఊరికి నోటుకు వచ్చిన ఫిగర్ చెప్పేసి ప్రజలను డైవర్ట్ చేయాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారే. కానీ ఇక్కడెక్కడా కానీ వీళ్ళు చెప్పే మాటలో వాస్తవాలు లేదు. మేము రికార్డ్ రాసుకొచ్చుకొని పార్లమెంట్ లోను, అసెంబ్లీలోను చెప్పినవి రాసుకొచ్చుకొని మీ ముందు ప్రూఫ్ మాట్లాడుతున్నాము. అదే విధంగా బెల్ట్ షాపుల గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు 4,500 బెల్ట్ షాప్ ఉంటే దాంట్లో 33% బెల్ట్ షాప్ ఏదైతే వైన్ షాప్ 4,500 వైన్ షాపులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 33% తగ్గించి ఏదైతే ప్రైవేట్ షాపులు ఉన్నాయో దాన్ని ప్రభుత్వం షాపులుగా మార్చి నడిపిస్తున్నారు. అదే విధంగా ఏదైతే పర్మిట్ షాపులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, ప్రతి షాప్ కి 2 లక్షలు అడిషనల్ గా 5 లక్షలు అడిషనల్ గా కడితే పర్మిట్ షాపులు ఇస్తున్నారు తాగేదానికి. వాటిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక తీసేయడం జరిగింది.
అదే విధంగా ఒక్కొక్క షాపుకి 10 బెల్ట్ షాపులు ఉంటే వాటన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించడం జరిగింది. పెద్ద ఎత్తున మద్యాన్ని దశల వారీగా తగ్గిస్తూ వస్తామనే ప్రయత్నమే కానీ పూర్తి మద్య నిషేధం అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు. వీళ్ళు ప్రజలు డైవర్ట్ చేయాలనే ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఈ రోజు వీళ్ళు ఏమిరంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి కానీ, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి కానీ, వ్యవసాయ రంగంలో అభివృద్ధి కానీ, విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ, సామాజిక న్యాయంలో కానీ, మహిళా సాధికారితలో కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ, పరిపాలన వికేంద్రీకరణ కానీ, ఈ అభివృద్ధిని, ఈ సంక్షేమాన్ని వీటిని చూసి వీళ్ళు ఎదుర్కోలేక ఏదో బురద జల్లి పసలేని ఆరోపణ తప్ప వీళ్ళు చెప్పే మాటలు ఒక్కటి కూడా వాస్తవం లేదు పద్మ గారు. ఓకే, శ్రీనివాస్ గారు. పద్మ గారు చెప్పండి. విడుదల గారి మీద మాట్లాడిన కోసం నేను ఆసక్తి చేయాలి. చెప్పండి. విడుదల రజనీ గారిని గుంటూరు 2కు మార్చారు. అంటే ఆవిడ సీట్ ని చిలకలూరుపేట సీట్ ని గుంటూరు 2కు మార్చారు. అక్కడ వేరే ఒక వ్యక్తిని అకామిడేట్ చేశారు. అది వాళ్ళ అంతర్గత కుమ్ములాట, వాళ్ళకు కురుబులు కొడవలు. దాంతో మా ఎమ్మెల్యే మాకే కావాలని, లేదా కొత్త ఎమ్మెల్యే మేము నిలబడబోతున్నాం అని చెప్పి కొత్తగా పెట్టిన ఆఫీస్ మీద వాళ్ళే వేసుకున్నారు. దాని ప్రతిపక్షాలు చుట్టం అనేది కరెక్ట్ కాదు. దాంట్లో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లు అనవసరంగా దాన్ని ఇరికించి కావాలని కేసు పెట్టారు. కావాలంటే నిరూపించుకోమనంటే చట్టం ఉంది, వాళ్ళ పోలీసులు వాళ్ళ కార్యకర్తలు కాబట్టి వాళ్ళు ఏ రాస్తే అది వేదం, ఏ చెప్తే అది వేదం. సో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 50 నుంచి 80 వరకు మార్చబోతున్న జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే సీట్లలో కుమ్ములాటలు దాన్ని ప్రతిపక్షాల మీద మాకే సంబంధం. మీరు ఎమ్మెల్యేలు మార్చుకుంటున్నారు, కొత్త వాళ్ళకి బాధ్యత ఇస్తున్నారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని మారుస్తున్నారంటే ఆయన చేసిన పరిపాలన బాగాలేదని కదా. ఆయన పరిపాలన బాగాలేదని జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలు బాగలేదనే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా సోదరు మిత్రుడు వేణు గారు ఒక మాట అన్నారు, బ్రహ్మాండంగా ఆరోగ్యశ్రీ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉందమ్మా నాకు తెలియక అడుగుతున్నాను. మీరు ఏమన్నా మీ టీవీలో చూపిస్తే నేను ఇష్టపడతాను. 2,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి బకాయి పడ్డారు వాళ్ళు. మేము చెయ్యి 3 రోజు లెటర్ ఇచ్చేసాం. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డు నేలకు తీసుకోవడం మనకి రావట్లేదు. ఇంకా సంక్షేమం, మౌలిక వస్తువులు, 10,700 కోట్లు సీసీ రోడ్లు వేసింది నిజమే. మరి వీళ్ళు వేసిన రోడ్లు ఎక్కడున్నాయో చెప్తే కదా. మీరు ఒకసారి కెమెరా చూడండి, రాష్ట్రం తిరిగి మొత్తం నేషనల్ హైవే వేసుకున్నామని కూడా వీళ్ళు ఖాతాలు వేసుకొని మొత్తం తప్పుడు రిపోర్ట్లు. టీడీపీ పెరిగిపోయిందని చెప్పారు. అదేదో పరిపాలన వికేంద్రీకరణ. ఎక్కడమ్మా పరిపాలన వికేంద్ర? న్యాయ రాజధాని కర్నూలులో జరిగిందా? ఎగ్జిక్యూటివ్ రాజధాని అమరావతి జరిగిందా? మొన్నటిదాకా విశాఖపట్నం చెప్పిన రాజధాని ఏమైంది? చివరికి అబద్ధాలు చెప్పి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా నేను 3 రాజధానులు నిర్మిస్తానని చెప్పి 3 డిగ్రీలు పెట్టకపోగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడు. ఎట్లా అంటే, నేను ఇక్కడే ఉంటాను, ఏడే ఇల్లు కట్టుకుంటాను, నేను అమరావతిలో కాపురం ఉంటాను, ఇదే అమరావతి రాజధాని కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా చెప్పాడన్నా? చంద్రబాబు నాయుడు గాని ప్రజలకు గాని అమరావతి రాజధాని కాదని ఎక్కడన్నా చెప్పాడా? అమరావతితో పాటు మిగతా 2 ప్రాంతాలు అభివృద్ధి చేస్తే మీకు వచ్చే నష్టం ఏదో చెప్పండి. నా వాళ్ళది వినండి. పార్లమెంట్ శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు క్లిప్పీస్ కార్డు పంపిస్తాను, రాజధాని అమరావతి నేను ఒప్పుకుంటున్నాను, 33,000 ఇంకా ఎక్కువ జాగా కావాలి, ప్రభుత్వ భూములు కూడా తీసుకోవడం చెప్పిన సలహా, నేను ఇక్కడ నేనే ఉంటాను, ఇల్లు కట్టుకున్నాను చెప్పిన మాటలు మీరు ఒకసారి పాతి క్లిప్పీస్ చూడండి, లేదంటే చెప్పండి, నేను పంపిస్తాను. పరిపాలన వికేంద్రీకరణలో పూర్తి స్థాయిలో మీరు విఫలం అయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. అభివృద్ధి ఎక్కడ ఉంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇండస్ట్రీలు వచ్చుంటే, అమరావతి అభివృద్ధి చేస్తుంటే, పోలవరాన్ని కట్టుంటే రైతులు ప్లస్ ఇండస్ట్రీస్ ఆదాయాలు పెరిగేవి, రాష్ట్ర జీడిపి పెరిగేది, రాష్ట్ర ఆదాయాలు పెరిగేవి, అప్పులు చేసే పరిస్థితి లేకుంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న అప్పులకి 4 లక్షల కోట్ల రూపాయలకి లెక్కలేదని రసీదు బిల్లులు ఇవ్వలేదని అడుగుతుంటే మీ రాష్ట్ర ప్రభుత్వ సమాజంలో కదా. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కిషోర్ గారు ఏమన్నారు? విద్యుత్తులో పెద్ద ఎత్తున మోసం జరిగిందని, అలాగే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ తేడాలు ఉన్నాయని, బిల్లులే లేవని చెప్పిన సంఘటన మీరు ఎందుకు నిరూపించుకోలేకపోతున్నారు? అంటే ఏదో ఒకటి చెప్తున్నారు, మా మీద గొడగాల్సి మొహానేస్తారు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. ఇది తప్పు కదా. ఈ విధానం ఏంటంటే కరెక్ట్ కాదు కదా. 2 మీ జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలు పోవాలి, మొన్న వరకు కుదరగొట్టినాయన ఈరోజు కరెక్ట్ గా ఆ టైంకి ఎన్నికలు పోతానని చెప్పి మీ విధాన పరిపాలన తిరిగా లేకుండా మీ ఎమ్మెల్యేలు మార్చుకుంటా, వ్యతిరేకత తెచ్చుకుంటా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతుంటే దాన్ని తెలుగుదేశం పార్టీ కూడా విరుద్ధ అరెస్ట్ చేయడం నాకు అంత చిలకూరుపేటలో మీ రజనీ గారి గొడవలు, ఆ రజనీ గారి గొడవలు చూడండి, కావాలండి పర్టికులర్ చూడండి. ఆ విడుదల రజనీ గారు ఆ కాన్స్టిట్యున్సీలో ఆ వ్యతిరేకత విపరీతంగా ఉంది, దానికి నువ్వు మార్చారు, ఇంకో చోట పెడుతున్నారు. ఇలా 11 మందిని మార్చారు. మీరేవేవి మంగళగిరి, గుంటూరు, జిట్టి, కాకినాడ, పిఠాపురం, చందనోత్తరపాడు, విశాఖ ఇలా మార్చుకుంటూ వెళ్తున్నారు మీరు. ఇవన్నీ అంటే దాదాపు 80 మంది ఎమ్మెల్యేల పచ్చికి మీరు మార్చాలని జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటి అర్థం కాలేదు. మీరు మీ శత్రులు తయారు చేసుకుంటున్నారా? మీ వాళ్ళంతా తిరగబడి రవాణా వ్యక్తులకు ఓట్లు ఇస్తే ఆ ఓట్లు ఏ ఓట్లు ఎవరు చేస్తారు? మీ ఓట్లు ఇచ్చేది అది కూడా తెలియని
ఐపాక్ సంస్థ సర్వేలు చెప్పారు. అదేదో ఇంకా మీ చదల రామకృష్ణ సర్వే ఉంది, ఆ చెవిరెడ్డి గారి సర్వే ఉంది. 3 సర్వేలు ఏం చెప్పాయి? రాష్ట్రంలో మీరు ఓడిపోతున్నారు, 10 నుండి 15 సీట్లు కూడా రావటం లేదు, ప్రతిపక్ష స్థాయి కూడా మీకు రాదు అని మీ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత కదా మీరు తొగదగిన కోతిలాగా ఎగురుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి గెస్ట్ హౌస్ లో షేకింగ్స్ చేస్తున్నారు. ఆ పెద్ద ఎత్తున కుల మత ప్రాంతీయ పార్టీ పెట్టడం కోసం ముద్రగడ్డి పదనాలు పోతున్నారు. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టారు. మీ పార్టీలు చాలా మంది బీసీలు చేసుకుంటామని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా ఉన్నారు. బీసీలకి ప్రధానంగా బీసీలకు ఇస్తారంట. ఇన్ని రోజులు కనపడలేదు బీసీలకు ఇన్ని రోజులు న్యాయం జరగలేదా? మీరు ఇచ్చిన 15 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తాను పాదయాత్రలో ప్రకటించిన 15 లక్షల కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ ఎందుకు ఇవ్వలేదు? 56 కార్పొరేషన్ చీల్చేసి ఉచ్చగ్రహాలుగా మార్చేశారు వాటిని. కనీసం వాళ్ళకి విదేశీ విద్య లేదు. వాళ్ళు బీసీ రిజర్వేషన్ పూర్తిగా తీసేశారు. 45 ఏళ్లకే ఎస్టీ ఎస్సీ బీసీలకు పెన్షన్ ఇస్తామని తీసేశారు. 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి 5 ఏళ్ళ తర్వాత జనవరిలో ఇప్పుడు ఇస్తామని చెప్పి ఇది కూడా ఇంతవరకు చేతలో 3,000 రూపాయలు పెంచిన కూడా. సో మీ వాగ్దానాలు, మీరు చెప్పిన విధానాలు, మీ పాలసీలు పూర్తి స్థాయిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అది ఆమోదించడం లేదు. మేము మటన్ నొక్కాం అంటున్నారు. ఎక్కడ నొక్కారు? ఎవరికి వచ్చాయి? ఏం డబ్బులు వచ్చాయి? ఒకసారి వస్తే విద్యాదీవన రాదు, ఇంకోసారి వస్తే ఆటోమిత్ర రాదు, ఇంకోసారి వస్తే జగనన్న ఆసరా రాదు. మీరు అదే జగనానికి ఇల్లు కట్టిస్తారు. ఎక్కడ కట్టించారు? జగనన్న కాలనీ చూడండి ఒకసారి. జగనన్న చెరువులు అవి ఎక్కడో ఆవా భూములు, ముప్పు భూములు, చెరువు భూములు, పొరబాగు భూములు ఆక్రమించేసి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు కదా. రాష్ట్ర పేద ప్రజలకు అండగా పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల్ని వాడుకొని వ్యాపారం చేసుకొని దాచుకొని ఏముంది? విశాఖలో 500 కోట్లు చిన్న పూరి గుడిసి కట్టుకున్నాడు ఋషికొండ పైన. వైట్ హౌస్ 250 కోట్లతో చిన్న పాక వేసుకున్నాడు. అదేవిధంగా లోటస్ పాండ్ అయితే 500 కోట్లతో చిన్న ఏమంటారు దాన్ని గుడిసితో పాకతో పాటు ఒక చిన్న మందిరంలా కట్టుకున్నాడు. ఇవన్నీ విలాసమైన వస్తువులు కదా. భారతదేశంలో ముఖ్యమంత్రి గారు అంతంత ధనవంత ముఖ్యమంత్రిని పేపర్లు వెల్లడిస్తా ఉంటే మీరు విలాసాలు కలవడైపోయి రాష్ట్ర ప్రజల్ని తొంగలో దొక్కేసి, రాష్ట్ర ప్రజల్ని బిచ్చగాళ్ళు చేసేసి, రాష్ట్రాన్ని మొత్తం ముంచేసి ల్యాండ్ శాండ్ మైన్ వైన్ తో 1,000 కోట్ల రూపాయలు దోసుకున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తుంది. వీరు ఏ విధంగా దోహం చేశారో, ఏ విధంగా రాష్ట్ర ప్రజలను దోచుకున్నారో అన్ని కక్కిస్తాం, పంచాయతీలు నిలబెడతాం. మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయి. ఇదే బటన్ రేపు ప్రజలు నొక్కబోతున్నారు. మీ ఫ్యాన్స్ ఉచ్చాయిపోతున్న విషయాన్ని హెచ్చరించడమే కాకుండా మీరు విధానాల పైన, మీ పాలసీ మౌలిక వసతుల పైన మాట్లాడి కూడా ఇవన్నీ తప్పని కాదు చాలా స్పష్టంగా చెప్పింది. ఇది మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐకి తప్పుడు రిపోర్ట్ ఇస్తే మీ లెక్కలు వాళ్ళు చెప్పారే కానీ ఇవన్నీ ఇవ్వాల్సింది మీరే, మీ ప్రభుత్వమే. కాబట్టి మీరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. తప్పుడు సభ్యులు ఎక్కడ వాళ్ళు చెప్తారు? వాస్తవ హక్కులు, వాస్తవ కార్పొరేషన్ అప్పులు ఎవరు ఇస్తారు? మధ్య గురించి మాట్లాడారు. 25 ఏళ్ళు తాకట్టు పెట్టి ఇచ్చారు మధ్య అప్పులు 25,000 కోట్ల రూపాయలు. ఎవరు కడతారు? తాగుబోతుల్ని మీ ప్రభుత్వం కాకపోయినా 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి ఇచ్చారు కదా. ఆ డబ్బు ఎవరు కట్టారు? మీ పాలసీ అదే ఏం చెప్పారు? ఒక్క వైన్ షాప్ కూడా ఒక్క బారు టీను 100% అన్ని కంటిన్యూ అవుతాయని చెప్పి లోన్ తెచ్చుకొచ్చుకున్నారు. మీరు ఎలా మధ్య నుంచి ఎలా చేయగలరు? ఇంకా మీరు వచ్చేది చేయడం, మేము వచ్చేది చేయడం. కాబట్టి తప్పుడు వాగ్దానాలు జనాలు ఇన్ని ఇసిగిపోయారు కాబట్టి తగిన బుద్ధి రైట్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, అలాగే విధంగా వేణుగోపాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ ట్రాక్. కీప్ వాచింగ్ BRK న్యూస్.